ఒక 2 టేబుల్ స్పూన్స్ గంటలు 2 గంటలు క్వాంటిటీ ఆయిల్. ఈ క్వాంటిటీ ఆయిల్ 2 టైమ్స్. అవి 2 ఇవి 2 4 టైమ్స్ ఆయిల్. తర్వాత ఆనియన్స్ వేయాలి. ఇప్పుడు అది ఏమనకు నాన్న చార్జింగ్ ప్లీజ్. ఆనియన్స్ వేసేసి ఆనియన్స్ మిక్సింగ్ మధ్యలో మధ్యలో వేయమంటే తినాలి. కనిపిస్తుంది వాళ్ళకి రేగుబండి దొరకవు. పంపిద్దాం ఫాస్ట్. ఎంతసేపు ఉడకాలి ఇట్లా? తెలియదా? నల్లగా అయిందాం కదా కాదా? ఓవర్ యాక్షన్ చెప్పు లేకపోతే లేదు. వీడియో ఆన్ చేసినావు మరి బ్రౌన్ కలర్ వస్తుంది. ఏం చెప్పా చూడు. ఫస్ట్ వేసిన ఆల్రెడీ వేసింది అలా కొంచెం వేసి. జస్ట్ అల్లం వెల్లిగడ్డ 1 స్పూన్, ఇంకో స్పూన్ మిక్సింగ్. ఆఫ్టర్ దట్ టేక్ దిస్. అదే ఇదే వేయాలా గ్రేవీయా? ఇదేసేనా హెడ్ నానేసినా వస్తుంది అయిపోయింది. ఇదంతా తీసుకుపోయి దాంట్లో వేసేయాలి. మంచిగా జ్యూసీ పాయా. అంత కేక్ మంచిగా టేస్ట్ అదే ఉంటుంది తెలుసా. దట్స్ రైట్. ఏం చేస్తున్నావు? నాకు కూడా పంపిస్తుంది. అదే తెచ్చుకుంటాను. ఓన్లీ కాళ్ళు తెచ్చుకుంటావా? కారం ఎంత వేయాలి? దాని తగ్గట్టు తిన్న తగ్గట్టు కారం. దానికి కారం అని చెప్పరాదు. ఎంత వేస్తాను? చూసుకుంటే వేసుకోవాలి. టేస్ట్ చూసుకుంటే వేసుకోవాలి. టేస్ట్ చూసుకుంటానా? 1 2 కారం పెట్టుంటుందా? ఆడ కారం ఎట్లుంటుంది మనకేం తెలుసు. దాని కారం టేస్ట్ చూసుకుంటాను. 4 నేను 4 గంటలు వేసింది. 5 6 చాలా ఇంకా మొత్తం మరి అది కేజీ. ఏం చేస్తున్నా? ఆఫ్టర్ పుట్టింగ్ కారం, దిస్ ఈజ్ చింతపులుసు. ఇంతకుముందు పెట్టిన కుక్కర్లో తలకాయ కూర వండుతుందంటనా? రికార్డింగ్ ఏం చేయాలి? పిండాలి చిక్కగా పిండాలా టేస్ట్ కోసం. ఇప్పుడు అది చేసుకొని ఏం చేసుకుంటావు? ఇప్పుడు అమెరికా పోయినప్పుడు అమెరికా నేను వండుకుంటాను మీకు అన్నీ చేసుకుంటున్నాను.
ఎట్లా ఉండాలి నువ్వు పంపిమంటే మేము పంపిస్తాం రా, వండి పెట్టి పంపిస్తాం. అందుకని ఇప్పుడు ఆయన దగ్గర ఇప్పుడు కావాలని ఇట్లా వండాలని చెప్పింది చూసుకుంటూ చేసుకుంటే అది వేరు ఉంటుంది కదా. దీంట్లో ఫ్లాష్ లేదు. ఎంతమంది ఉడికించిన కుక్కర్లో చింతపులుసు పోసుకొని అది చూసి అంతా కలిపేసి దాంట్లో పోసేసుకోవాలి. ఎందుకు క్లారిటీగా చెప్తలేనా? ఇంకేం చెప్పాలి? కుక్కర్ ఇంతకుముందు ఉడికించిన కుక్కర్ అదే నేను అదే చెప్పిన. మరి కుక్కర్ లో నీకు ఆడ కుక్కర్ ఉందనే ఉంది. కుక్కర్లు ఉండవా అని పాపం. ఇప్పుడు ఈ ఉడికించిన కుక్కర్లో నీళ్ళు కూరలో అందరు వాయిస్ మిక్స్ అయితే మళ్ళీ కష్టం అవుతుంది. ఏం కాదు, ప్రాసెస్ చూడమని గిన్నెనే చూడమని అంతే. వాయిస్ లైట్ వేసినాడు బాగా వేయి. మరి ఊకనే ఎట్లా వేస్తారు? నువ్వు పులుసు అయితే పోయి నేను ఒకసారి వేస్తాను. పోసేసింది దాంట్లో కనబడుతుంది రా అంటది అది. నీ కొడుకు తలకాయని చూసి ఇక నాకు అవసరం లేదు. నేను ఫిక్స్ అయినా రోహిత్ వీళ్ళ కావాలనుకుంటున్నావా తిను. దగ్గర వండించుకుంటాను. ప్రశాంత్ మామలా కావాలనుకుంటున్నావా తినకు. మా ఆయన్ని కూడా చూసినావు కదా, అన్ని తినాలి. సరే నువ్వు మమ్మీ చెప్పినట్టు ఫాలో కాకు. ఉంటాయి ఉప్పు తిప్పేయాలా? ఉప్పు వేయలే. ఇంకేమేమి వేయాలి మసాలాలు? సాజీరా, లవంగాలు, ఇలాచీలు, మెల్లమెల్ల వేద్దాం. అన్ని అట్లా చెప్తే వాళ్ళకి అర్థం కాదు. గరం మసాలా అంటే గరం మసాలా అంట. ఏమేమి ఉంటాయి గరం మసాలా? గరం మసాలా అవన్నీ చూపి. సరే కానీ ఉప్పు వేసిన నేను. ఎంత వేసినావు? టూ టేస్ట్ ఉప్పు దాల్నా డైలీ ఉప్పు కర్రీలో కారం, ఉప్పు కారం వాళ్ళు నాన్ వెజ్ ఎట్లా వేసుకుంటారో అంతే వేసుకోమని. వాళ్ళ దాంట్లో స్పూన్ ఉంటది కదా, అదే స్పూన్ తో ఏమని. కాకపోతే ఒక ½ టీ స్పూన్ ఎక్కువ అది కారం. కౌస్ కాబట్టి ఎక్కువ వేసుకోవాలి. కౌస్ కాబట్టి కారం ఎక్కువ వేసుకోవాలంట. మటన్ కాబట్టి నాన్ వెజ్. అందులో తలకాయ కాబట్టి చింతపులుసు ఉంటది కాబట్టి కొంచెం రెగ్యులర్ గా అంటే ఒక స్పూన్ ఇది ఎక్కువ అది ఎక్కువ, సాల్ట్ ఎక్కువ కారం ఎక్కువ. సూప్ ఇంకేయాలా? సూపా నీళ్ళు వేయాలి పుల్ల ఉంది. ఒకసారి ఇలా టేస్ట్ చూసి ఏమన్నా తక్కువ ఉంటే వేసుకోవచ్చు. టేస్ట్ తక్కువ ఉంటే అకార్డింగ్ టు పులుపు ఉప్పు కారం ఎక్కువ యాడ్ చేసుకోవాలి. వాటర్ పులుపు ఎక్కువ ఉంటే కొన్ని వాటర్ పోసుకోవాలి. మా ఇంట్లో పులుపు ఎక్కువ ఉంది, మేము వాటర్ పోసుకుంటున్నాం. అట్లా మీరు కూడా పోసుకోవద్దు, టేస్ట్ చూసి వాటర్ పోసుకోవాలి. ఉడికిందా? ఉడుకుతుంది కదా ఇప్పుడు, ఉప్పు కారం పట్టదు. ఎన్ని విజిల్ వేసి ఎంత ఉడికితే అంత సూప్ అనేది వెళ్తుంది బయటికి. నువ్వు చూసుకుంటా ఏం పడుతుంది? కొంచెం పుల్ల ఉంది, చాలా పుల్ల ఉంది. అంటే ఇంకా కారం పడుతుందా? నీళ్ళు పడుతుంది కొంచెం కారమే. కారం అంటే గరం మసాలా వేస్తాం కదా. మూత పెట్టేసి గుడ్డుకు బాగా సిమ్లో పెట్టు. ఎక్కువ పుల్ల ఉండడం వల్ల వాటర్ ఎక్కువ పోసినాం. తక్కువ పుల్ల ఉంటే వాటర్ పోయాక జ్యూసీ ఎంత ఎక్కువ ఉంటే అంత కాదురా. హెడ్ కూడా అందులో హాఫే తెచ్చుకోవచ్చు. హాఫ్ తెచ్చుకుంటే ఇంకా తక్కువ. హాఫ్ ఫుల్ ఉన్న వాళ్ళకి చేస్తారు అంతే. కేజీ ఉప్పేనమ్మా కొంచెం మరి వేసుకోండి.
చూసి వేసుకోరు. 10 minutes అయింది, అది 6 minutes అయింది. ఎవరు ఒకటి. మరి మళ్ళీ పని అయితే వెళ్ళిపోయారా? చిట్టక వంతనగా సో కాసేపు లిడ్ క్లోజ్ చేసి పెట్టేసి ఎంతసేపు ఎంతసేపు అయిద్దో నేను తీసినాక అప్పుడు చెప్తాను.